ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే పరిశీలనాత్మక దృష్టితోటి కార్యక్రమాల్ని నిర్వహించగలుగుతారు. వ్యవహారాల్లో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో జరిగినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా అనుకూలతని సాధించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. విదేశీ సంబంధిత లావాదేవీలు ఈరోజు మేషరాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యవహారాల్లో కూడా చిరు సమస్యల్ని ఎదుర్కొంటారు. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారరీత్యా పొందలేకపోవడంతో చిరు నిరుత్సాహం కూడా వెన్నంటి ఉంటుంది. కార్యసాధనకి చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి. మానసిక ధైర్యం వెన్నంటి ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు వృషభ రాశి వారికి మేలును కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైనటువంటి వస్తువుల కొనుగోలు కూడా చేయగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలు బాగానే కలిసి వస్తాయి. పునఃప్రయత్నాల ద్వారా అన్నిట్లోనూ కూడా విజయాలు సాధించుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మిథున రాశి వారికి కలిసి వస్తాయి. ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ప్రతికూలతని ఎదుర్కొంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఊహించినటువంటి ఖర్చులు కూడా ఎదురవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపించేటువంటి సంఘటనలు కూడా ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రశాంతతని పెంచుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈరోజు కర్కాటక రాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే చేపట్టేటువంటి కార్యాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపార సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. విద్యా ప్రయత్నాలు ఈరోజు సింహరాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూలత పెరుగుతుంది. వ్యాపార సంబంధిత విఘ్నాల నుంచి బయటికి రాగలుగుతారు. వృత్తి సంబంధిత విభేదాలని సవరించుకోగలుగుతారు. వ్యాపార పరంగా కూడా అనుకూలత సాధించగలుగుతారు. వ్యవహారాల్లో నెగ్గుకు రాగలిగేటువంటి పరిస్థితులు ప్రయత్నంతో సుసాధ్యపడతాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. ఖర్చులు కూడా తగ్గుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. గృహ సంబంధిత మరమ్మతులు ఈరోజు కన్యారాశి వారికి అనుకూలిస్తాయి. ఆనందాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో మెరుగైనటువంటి మార్పులు ఏర్పడతాయి. రావాల్సినటువంటి బాకీలు కూడా చేతికి అందుతాయి. వ్యవహారాల్లో మీదైనటువంటి శైలిని ప్రదర్శించుకునేటువంటి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారపరమైనటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ధైర్యాన్ని కలిగిస్తుంది. విజయాలకు తోడ్పడుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక ఆరోగ్య పరీక్షలు ఈరోజు తులారాశి వారికి మేలుని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే గృహ సంబంధిత కార్యక్రమాలు చకచక పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. పెట్టుబడులు బాగా రాణిస్తాయి. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ సంబంధిత విషయాల్లో చక్కటి అనుకూలతని సాధించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఆర్థిక లావాదేవీలు ఈరోజు వృశ్చిక రాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే అన్ని రంగాల వారికి కూడా శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కూడా చక్కటి అవకాశాలు లభిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. నూతన ప్రక్రియల ద్వారా ఆదాయాన్ని రెట్టింపు చేసుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక శుభ ప్రయత్నాలు ఈరోజు ధనుస్సు రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రభుత్వ పరమైనటువంటి ఆదాయాన్ని గణించగలుగుతారు.
గతంలో ఆగిపోయినటువంటి కార్యాలు ఊపందుకుంటాయి. వ్యవహారికంగా కూడా విజయాలు సాధించుకోగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. విదేశీ సంబంధిత లావాదేవీలు ఈ రోజు మకర రాశి వారికి ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి చిక్కులు కొనసాగుతాయి. విభేదాలు బాగా తలెత్తుతాయి. ఇతరుల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు త్వరితగతిని లభించవు. కాబట్టి నిరుత్సాహం పెరుగుతుంది. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం శ్రేయస్కరం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం మేలుని కలిగిస్తుంది, ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. స్థిరాస్తి విక్రయాలు ఈ రోజు కుంభరాశి వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారికంగా నెగ్గుకు రాగలుగుతారు. అన్ని రంగాల వారికి కూడా శుభప్రదమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. వ్యాపార సంబంధిత విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సుఖప్రదమైనటువంటి ప్రయాణాలు చేయగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీనరాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఆనందాన్ని తెచ్చిపెడతాయి.